హలో అండి, వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో మనం ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఉన్నాము. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ టిఎస్ఐఐసి అని చెప్పేసి, సో తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో ఇది మనకు సెర్జ్ అండి. సో ఇండస్ట్రియల్ సెర్జ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో దీంట్లో దాదాపు ఒక 20 కంపెనీల పైన ఉన్నాయి మనకు. సో అవేందో మనకు ముందుగా చూద్దాము. సో ఎందుకంటే సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినారో, నెక్స్ట్ రానున్న ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో, సో అది కూడా సేమ్ ఇలాంటి డెవలప్మెంట్స్ కంపెనీస్ చాలా రాబోతున్నాయి. సో దాని గురించి మనము ఈ శ్రీశైలం హైవేకి ఎక్కువ ఫోకస్ చేసినాము. సో మన వెంచర్ కూడా ఇక్కడ మైస్గండి తర్వాత ఉంది. సో దాన్ని కూడా మనం అనదర్ వీడియోస్ లో చేయబోతున్నాము. సో స్పెషల్ గా ఓన్లీ ఈ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే దీని లోపల అసలు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మనకు, సో దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, సో ఇక్కడ రెసిడెన్షియల్ ఎంత అయింది, అంటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడం వల్ల సో మనకి రెసిడెన్షియల్ ఎంత అయింది అని చెప్పేసి తెలుసుకోవడానికి సో ముందుకెళ్దాము. సో ముందులో మనకి ఆ వీడియో ఎవరైతే మనకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరీష్ ప్రాపర్టీస్ మరిన్ని వీడియోస్ కోసము. ఇప్పుడు మామూలుగా అయితే మనకు జస్ట్ 100 ఫీట్ రోడ్ మాత్రమే ఉంది. 100 ఫీట్ అంటే ఇప్పుడు రాబోతున్నది ఏంటంటే 150 ఫీట్ రోడ్, అంటే 4 లైన్స్ రాబోతుంది. సో ఇంత మంచి డెవలప్మెంట్స్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇలాంటి ముందుకెళ్తుంది. ముందు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, సో ఇలాంటి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ అయితే మనకి సెర్జ్ లోపల సో ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం రండి. సో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సో వెరీ నియర్ బై మనకు శ్రీశైలం హైవే జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది. దీన్ని మనము హార్డ్వేర్ పార్క్గా పిలువబడుతుంది. ముందు ఒక స్టాచ్యూ లాగా మనకు హార్డ్వేర్ పార్క్ తోటి నేమ్ బోర్డ్స్ తోటి ఉంటుంది, చూడొచ్చు. మనకి ఇది లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే సో టాటా కంపెనీ వాళ్ళదండి, టాటా టెలికామ్ ఇది. సో దీంట్లో కూడా చాలామంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ది నేమ్ బోర్డ్స్తో సహా మనకు మెన్షన్ చేసి ఉంటారు. సో రోబోట్ది కానీ, సో క్యాంపూర్ టెక్ కానీ, స్కంద, రఘువంశీ, అమెజాను, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ సెర్జ్ కూడా దాదాపు ఒక 20 ఎకర్స్ ఎబోనే ఉంటుంది. సో ఇలాంటి సెర్జెస్ ఉన్న చోట మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల అక్కడ రెసిడెన్షియల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్వెస్టర్స్కి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఏదైనా అండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏరియా ఇలానే కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సెర్జ్ రాకముందు ఇక్కడ ఏరియా కూడా చాలా జంగల్ ఏరియా లాగా ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కంపెనీ చూడండి, శ్రీ కిరణ్ టెక్నాలజీస్. సో ఇటు ముందుకెళ్తే జెన్, సో జెన్ కంపెనీ కూడా ఇక్కడ ఉన్నది. సో ఏదైనా ఇన్వెస్టర్స్కి ఏంటంటే మనకు ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలా కనిపిస్తున్నప్పుడే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకి జస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ వెయిట్ చేస్తే డెఫినెట్గా క్యాంప్యూర్ అని చెప్పాను కదండి, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది క్యాంప్యూర్. సో 10 to 15 ఇయర్స్ వెయిట్ చేస్తే కంపల్సరీ మనకు అప్రిషియేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది చూడండి, ట్రాన్స్పోర్టేషన్, ఈ వెహికల్స్ అన్నీ బస్సెస్ మొత్తం మనకు హైదరాబాద్ నుంచి సో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మనకి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కంపెనీ ఆస్ట్రా మైక్రోవేవ్ అని ఉంటుంది, మైక్రోవేవ్ అనేది. సో గోద్రేజ్ వాళ్ళది కానీ, ఇది చాలా ఉన్నాయండి, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, చూడొచ్చు. సో ఇది మనకి అమెజాన్ గోడౌన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నది ఈ ఏరియా. దాదాపు ఒక 10 ఎకర్స్ దాకా ఉంటుంది బ్యాక్ లోపలికి. సో లోపలికి పర్మిషన్ లేదు అందుకే. సో ఇలాంటి ఇంత పెద్ద సెర్జ్ మనకు రానున్న రీజనల్ రింగ్ రోడ్ కూడా దాకా రాబోతుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.